శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి రేపటి నుండి కూడా పూర్తిగా జాతకం అనేది మారిపోబోతోంది. రేపటి నుండి 2039వ తేదీ వరకు వీరు ఎంతో అదృష్టాన్ని పొందనున్నారు. కలలో కూడా ఊహించని విధంగా వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వనుంది. రేపటి నుండి కూడా 2039 వరకు అసలు వీరి జీవితం ఎలా మారబోతూ ఉంది, ఎటువంటి అంశాలలో వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను తెలుసుకుందాము. వృశ్చిక రాశి జాతకులకు ఎంతో యోగవంతమైనటువంటి అదృష్ట శుభ ఫలితాలే పొందబోతున్నారు. వీరి జీవితంలో అద్భుతవంతమైన మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కంటున్నటువంటి మీ కలలు ఇప్పుడు నెరవేరే విధంగా ఉండబోతుంది. ఇక మీరు ఏ పని చేసినా కూడా ఏ ఆటంకాలు అనేవి లేకుండా మీ పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క స్వభావాన్ని పూర్తిగా అద్భుతంగా మీరు మార్చుకుంటారు అనే చెప్పుకోవాలి. ఇక మీ యొక్క ప్రేమ జీవితం గురించి చూస్తే గనుక మీరు ప్రేమించిన వ్యక్తులతో కలిసి ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండగలరు. మీరు ప్రేమించిన వారిని పెద్దలతో ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులలో ఉండే మనస్పర్ధాలు లేదా బయట వ్యక్తులతో ఉండే గొడవలు, అలాగే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు. ఇక వీరికి ఆరోగ్యం విషయంలో అనారోగ్యం నుండి బయటపడతారు. ఆర్థికంగా కూడా వీరికి చక్కటి ఎదుగుదల అనేది కనిపిస్తోంది. గతంలో ఈ రాశి వ్యక్తులు చేసినటువంటి పనులకు అప్పుడు ఫలితం పొందకపోతే గనుక ఇప్పుడు మీకు అయితే చక్కటి ఫలితాలే పొందబోతున్నారు. ఇక ఈ రాశి వ్యక్తులకు 4-5 ఆదాయ మార్గాలు అనేవి సృష్టించుకోబోతూ ఉన్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులకు డబ్బుకు సంబంధించినటువంటి లోటు ఏమీ కనిపించటం లేదు. రేపటి నుండి కూడా ఆర్థికంగా ధనపరంగా అనుకూలంగా మారబోతూ ఉంది. అయితే మధ్య మధ్యలో మీకు కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని అయితే మీరు ఆలోచనలతో మీకు ఉండే తెలివితేటలతో అధిగమించగలుగుతారు. కెరియర్ పరంగా వృశ్చిక రాశి వ్యక్తులకు ఎన్నో లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. ఒక పక్క లాభాలు వస్తాయి, ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం పొందుతారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఆర్థిక పరంగా బాగా సెటిల్ కాబోతున్నారు. ఇక వృశ్చిక రాశి వారికి అన్ని విషయాలలో అయితే తెలివితేటలు బాగా పెరగబోతూ ఉన్నాయి. చక్కటి జ్ఞానం బాగా పెరుగుతుంది. ప్రతీది కూడా వీరు అయితే ఇప్పుడు బ్యాలెన్స్డ్గా వ్యవహరించబోతున్నారు. విద్యా జీవితం గురించి చూస్తే విద్యార్థులకు చాలా బాగుంటుంది. చదువుల్లో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకు చదువుల విషయంలో కాస్త బద్ధకం అనేది రాబోయే 3 నెలల పాటు ఉండబోతోంది. అయితే ఈ రోజుల్లో మీరు గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేయడం, ఇక చదువుల్లో మీరు ముందు ఉండేందుకు సరస్వతీ దేవిని ఆరాధించడం, సరస్వతి పూజ చేయించడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి కూడా ఇప్పుడు చాలా చక్కటి ఫలితాలే పొందుతారు. మీరు చదువుల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే ఇంతవరకు వివాహం జరగడం లేదని సతమతమవుతున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. వివాహ బంధంలోకి అడుగు పెడతారు. సంతాన పరంగా కూడా ఇప్పుడు చక్కటి శుభవార్త వినబోతున్నారు. సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా ఉద్యోగం చేస్తూ ఉండే వారికి ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ మారాలని ప్రయత్నం చేస్తూ ఉండే వారికి కాలం ఇప్పుడు కలిసి వచ్చింది. మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు. వ్యాపార పరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వారికి మీ కల నెరవేరుతుంది. ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఖరీదైన వాహనం కానీ ఖరీదైన గృహం కానీ కొనుగోలు చేసేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు మీకు ఇప్పుడు సహకరిస్తారు. మీకు చక్కగా వాళ్ళు సపోర్ట్ అందిస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే కనుక అవి పూర్తిగా తొలగిపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. మీరు అన్యోన్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు కూడా మీకు ఇప్పుడు కలగబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది.